అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము కొన్ని రకాల ఆయుర్వేదిక్ చికిత్సలు ఈ మలద్వారంలో వచ్చే సమస్యల్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సో ముఖ్యంగా పైల్స్ నందు మనము క్షారకర్మ అనేటువంటి ఒక ప్రముఖ ఆయుర్వేద చికిత్సని మనం చేయడం జరుగుతుందన్నమాట. సో అసలు క్షారకర్మ అంటే ఏంటి? క్షారకర్మ అంటే మనకి సుశ్రుతుడు ఒక 2000 ఇయర్స్ బ్యాకే దీన్ని మనకి సుశ్రుత సంహితలు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. చాలామంది పేషెంట్లో ఈ పైల్స్ పైన ఈ క్షారకర్మ చేసి మనం ఎలా ట్రీట్ చేస్తాం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అసలు క్షారకర్మ అనేది ఎలా చేస్తామో, అసలు క్షారం అంటే ఏంటి, క్షారకర్మ అంటే ఏంటి? క్షారకర్మ దీంట్లో రెండు పదాలు ఉంటాయి, క్షారము ప్లస్ కర్మ. క్షార అంటే ఇట్స్ ఆల్కలైన్ మెటీరియల్. మనకి ఒక ప్లాంట్ నుంచి ఒక మెడిసిన్ దాని నుంచి ఒక యాష్ తీసుకొని దాని నుంచి ఒక మెటీరియల్ తయారు చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని క్షారం అంటారు. దానికి ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క అపమార్గ క్షారం అని, కదలి క్షారం అని, ఇట్లా ఏ ప్లాంట్ వాడతామో ఆ ప్లాంట్ నుంచి మనము ఆ క్షారాన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ క్షారం యొక్క ప్రాపర్టీస్ చూసినప్పుడు మనకి ఎలా ఉంటాయంటే దాని యొక్క pH ఆల్మోస్ట్ 13 నుంచి 14 వరకు ఉంటుంది pH. అంటే ఇట్స్ బేస్. సో ఆ బేస్కి ఎలా ఉంటుందంటే దాన్ని మనం ఎక్కడైనా అప్లై చేసినట్లయితే అది ఆటోమేటిక్గా కంప్లీట్గా స్ట్రింక్ అయిపోవడము, డెడ్ అయిపోవడము, కంప్లీట్గా బర్న్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఏ సేఫ్ డ్రగ్. సో దీన్ని ఎలా చేస్తాము ఏంటి చూసినప్పుడు మనకి మామూలుగా మలద్వారం లోపల ఉన్నటువంటి ఏవైతే రక్తనాళాలు ఉంటాయో అవి బాగా సాగినప్పుడు వాటిని మనం పైల్స్ అంటూ ఉంటాము. వాటిల్లో మనకి ఈ బయటికి రావడము ప్లస్ దానిపైన పొర చిట్లిపోయి రక్తం కారడం అనేది మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. సో వీటిపైన మనకి సర్జరీస్ చాలా రకాలు ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సానల్ సూచరెక్టోపెక్సీ, లేజర్ టెక్నిక్స్, ఓపెన్ హెమోరాయిడెక్టమీ, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసెసెస్ అనేవి మనకి ఎలోపతిలో చాలా అందుబాటులో ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే ఈ మలద్వారం లోపల ఏవైతే రక్తనాళాలు ఉన్నాయో వాటిని మనం యానల్ కుషన్స్ అంటూ ఉంటారు. వీటిని కానీ మనం రిమూవ్ చేసినప్పుడు పేషెంట్కి ఆ మోషన్ మార్గం ఏవైతే ఉందో మనకి మోషన్ పాస్ చేసిన తర్వాత దాని యొక్క సీలింగ్ కెపాసిటీ అనేది ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి పైల్స్ మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. సో జనరల్గా ఈ పైల్స్ని మనం సర్జరీ చేసినప్పుడు ఏమైందంటే కొంచెం మోషన్ వచ్చే మార్గం సన్నబడిపోవడం అన్నది జరుగుతుంది, లేదు చుట్టుపక్కల కండరాలు కొంచెం వదిలవడం అన్నది జరిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనకు కొన్ని రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మనం క్షారకర్మ గురించి చెప్తాను. క్షారం అంటే ఏంటంటే ఇలా మనం ఒక మెడిసిన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది, ఇలా వైటిష్ మెటీరియల్ ఉంటుంది. సో ఈ మెడిసిన్ ఏం చేస్తామంటే సింపుల్గా ఈ మనం లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆ పైల్స్ పైన అంటే మలద్వారం లోపల రక్తనాళాలు ఎక్కడైతే మనకు బ్లడ్ కారుతుందో ఏవైతే బయటకు వస్తున్నాయో వాటిపైన డైరెక్ట్గా వీటిని అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ మెడిసిన్ అనేది ఆ రక్తనాళం మీద అప్లై చేయగానే అదేమవుతుందంటే ఆటోమేటిక్గా కంప్లీట్గా మనకి రెడ్గా ఉన్నటువంటి రక్తనాళం అంటే చెర్రీ పండులాగా ఉన్నటువంటి ఆ పైల్ మాస్ అనేది కూడా కంప్లీట్గా మనకి నేరేడు పండులాగా మారిపోతుంది, నల్లగా మారిపోతుంది. వితిన్ 1 మినిట్లో మారిపోతుంది అనమాట. సో అంటే కంప్లీట్గా ఇంకా పైల్ మాస్ డెడ్ అయిపోయినట్టు. సో దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ 1 మినిట్ తర్వాత మనము దాన్ని న్యూట్రలైజ్ చేస్తాం. ఏదైతే మనం అప్లై చేసిన మెడిసిన్ ఉంటుందో దాన్ని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. దానికోసం ఏం చేస్తామంటే మనం ఈ నిమ్మరసం ఏదైతుందో దాన్ని యూజ్ చేసి దాన్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ క్షారం మీద ఆమ్లం అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా అది కంప్లీట్గా న్యూట్రలైజ్ అయిపోయి పేషెంట్కి దాని యొక్క యాక్షన్ అనేది పోతుందన్నమాట. సో అట్లా మనకి ఎన్ని రకాల హిమరాయిడ్స్ ఉన్నాయో ఆ పొజిషన్స్లో మనకి ఈ క్షారాన్ని అప్లై చేసి మనం ఒక 1 నుంచి 2 మినిట్స్ వరకు మనం వెయిట్ చేసి దాన్ని వాష్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ పైల్ మాస్ కంప్లీట్గా డెడ్ అయిపోతుంది. సో ప్రొసీజర్ తర్వాత పేషెంట్ హాస్పిటలైజేషన్ ఏం అవసరం లేదు, ఒక 1 అవర్ తర్వాత మనం పంపించేస్తాము. ఒక 4-5 రోజులు పేషెంట్ కొంచెం మోషన్ వెళ్ళి బర్నింగ్ ఉండడము, లైట్గా మైల్డ్ పెయిన్ అనేది, డిస్కంఫర్ట్ అనేది కామన్గా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఒక 3 నుంచి 4 వారాల తర్వాత మనం లోపల చూసినట్లయితే అసలు ఆ పైల్ మాస్ ఏదైతే చెర్రీలాగా ఉన్నదో కంప్లీట్గా అది షెడ్ ఆఫ్ అయిపోయి అక్కడ తెల్లగా మానిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి అక్కడ మనం చుట్టుపక్కల కండరాలు వదిలవడం కానీ, ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ, బ్లీడింగ్ కానీ అండ్ కట్ కానీ, పెయిన్ కానీ లేకుండా సింపుల్గా చాలా ఎకనామికల్గా కూడా మనకి ఎక్కువ ఖర్చు కూడా లేకుండా సింపుల్గా లోకల్ అనస్థీషియాలోనే ఒక ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్ లాగా ఈ క్షారకర్మ అనేది మనం పైల్స్లో ఈజీగా చేయొచ్చు. పేషెంట్ హాస్పిటలైజేషన్ అవసరం లేదు, వెంటనే వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మళ్ళీ హిమరాయిడ్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కడైతే మనం అప్లై చేస్తామో ఆ ఏరియాలో మనకి హిమరాయిడ్ వచ్చే అవకాశం అనేది ఆల్మోస్ట్ 99% వరకు
మనము వాటిని నివారించుకోవచ్చు అనమాట. మిగతా పొజిషన్లో వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మనం ఎక్కడైతే ఈ క్షారాన్ని అప్లై చేస్తామో సో దాని తర్వాత అక్కడ మాత్రం హిమరాయిడ్ అనేది కనిపించకుండా పోతుంది. ఇదే కాకుండా రెక్టల్ ప్రొలాప్స్, కొన్నిసార్లు ఏమవుతుందంటే పైల్సే కాకుండా మలద్వారం కంప్లీట్గా కిందికి జారిపోవడం జరుగుతుంది. జనరల్గా కొంచెం చిన్నపిల్లల్లో జరుగుతుంది, ఇది కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కూడా చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. మోషన్ వెళ్ళినప్పుడు మలద్వారం మొత్తం కూడా పువ్వులాగా కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. చుట్టుపక్కల కండరాలు కూడా బాగా వదులుగా ఉంటాయి. సో ఆ కండిషన్స్లో కూడా ఈ మలద్వారం లోపల గోడల పైన కూడా మనము ఈ క్షారాన్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒకలాంటి ఫైబ్రోసిస్ అవుతుంది. ఒక 3 వీక్స్ తర్వాత చూసినట్లయితే ఆ చుట్టుపక్కల ఏదైతే మ్యూకోజా అంతా కొంచెం రెడెండెంట్గా సాగుతుందో ఆ ఏరియా గట్టిపడడం అనేది జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే తెల్లారి నుంచే పేషెంట్ మోషన్ కోసం పాస్ చేసినప్పుడు ఆ పువ్వు లాంటిది అనేది బయటికి రాదు, లోపలనే ఉంటుంది. ఒక 3 వారాల తర్వాత చూస్తే ఆ కంప్లీట్గా ఏదైతే ప్రొలాప్స్ ఉంటుందో అది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఈ విధంగా ఎకనామికల్గా ఎలాంటి పెద్దగా ఖర్చు లేకుండా సింపుల్గా ఈ క్షారకర్మ అనే విధానం ద్వారా మనం పైల్స్ని ఆయుర్వేద పద్ధతిలో హ్యాపీగా ట్రీట్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొసీజర్ కూడా కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి, వాటిని మనం రెగ్యులర్గా ఈ 21 డేస్ యానస్లోకి అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏదైతే మనం క్షారకర్మ చేశామో ఆ ఏరియా అనేది ఏర్పడిన పుండు కూడా త్వరగా మానిపోతుంది, పేషెంట్కి హ్యాపీగా తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనం క్షారకర్మ ద్వారా ఈ కొన్ని రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో పైల్స్, రెక్టల్ ప్రొలాప్స్, కొన్ని రకాల ఫిస్టులాస్, ఇట్లాంటి వాటిలన్నింటిలో కూడా మనం ఈ క్షారకర్మని ఉపయోగించి హ్యాపీగా ట్రీట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.